అందుకని ఇదిగోండి కొంచెం పిండి ఇది నానితేనే బాగుంటుంది. వెనక్కుండి ఈ టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. ఇదిగో చట్నీ రెడీ. ఇలా పక్కన వేసేద్దాం. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా టిఫిన్స్ వేసేద్దామని అనుకుంటున్నానండి. ఈరోజు అయితేని అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? ఇంకా వారాలు అయితే టిఫిన్సే కదా. నేను ఈరోజు సాయంత్రం ఇంకా ఇడ్లీ వేసేద్దాము. వారం కాకపోయినా ఒకవేళ ఇడ్లీ పిండి ఉందంటే ఇంకా టిఫిన్స్తో ఇష్టం అన్నమాట. ఇంట్లో పిల్లలది ఇష్టంగా టిఫిన్ తింటారు. వాళ్ళ గురించి మళ్ళీ మేమిద్దరం పచ్చగించి ఏం వండుకోమని చెప్పేసి ఇంకా అందరికీ కూడా టిఫిన్స్ వేసేస్తూ ఉంటాను అనమాట. సాయంత్రం మాటలు ఒకవేళ మినప్పిండి అది ఉంటేనే. ఇంకా ఈరోజు అయితేనండి ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. కానీ టమాటా చట్నీ చాలామంది తెలిసి ఉంటుంది. నేను కొంచెం ఒక డిఫరెంట్గా ఇంకొక టైప్ ఆఫ్లో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. అది కూడా మీకు చూపించి కొంచెం ఇడ్లీ పెట్టేద్దాం ఇంట్లో, ఇంకా అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకా టిఫిన్ టైం అయ్యిందని చెప్పేసి పిండి కలుపుదామని ఫ్రిడ్జ్లోంచి తీసాను. కూలింగ్ చల్లారాలి, 2 గంటల ముందు తీసి పక్కన పెట్టాను. కానీ ఈ చలికే ఏంటో తెలియదు కానీ కూలింగ్ అయితే తగ్గలేదు. ప్రస్తుతానికి ఇదిగోండి పిండి చూడండి. నేను మినపప్పు, తొక్కపప్పు వాడతాను కదా, మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు సాయి మినపగుళ్ళు వాడానమాట. అందుకని ఇదిగోండి కొంచెం పిండి ఇది నానితేనే బాగుంటుంది. నేను ఆల్రెడీ రుబ్బేసిన తర్వాత బయట ఒక 4 అవర్స్ బయట ఉంచేస్తాను, తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఇప్పుడు అలాగే చేశాను, కానీ ఇంకా కూలింగ్ తగ్గాలి. ఈ లోపల టమాటా చట్నీ రెడీ చేసేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ కాకుండా వేరేగా ఉంటుంది. ఇది బాగుంటుంది. ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేస్తారని చెప్పేసి, ఈజీగా ఉండే రెసిపీస్, ఈజీగా ఉండే చట్నీలు చేసుకుంటే బాగుంటుంది. అందులోని ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలు ఉంటాయి కాబట్టి మంచిగా చేసుకుందాం. అవి కూడా తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు నేను చేసే చట్నీ తమిళనాడు స్పెషల్ అనే చెప్పచ్చండి. అటు సైడ్ ఆ స్టైల్లో చేస్తున్నాను. బాగుంటుంది ఈ టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఏదైనా కొత్తగా అనిపించిందంటే అది నేను ట్రై చేస్తాను. ఆ పచ్చడి బాగుంది అంటే మీతో షేర్ చేసుకుంటాను. ఇడ్లీలోకి, మినపరొట్టులోకి అది కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని అలా వేడివేడి ఇడ్లీలోకి ఇలా టమాటా చట్నీ తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈజీగా చేసుకునే చట్నీ కాబట్టి అండి. ఇప్పుడు ఇంతకుముందు మనం టమాటా పచ్చడి కానీ ఆయిల్ వేసి అన్నీ వేపి చేయాలి కదా. ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా ఈజీ అనిపించింది నాకైతే. అయితే ఆంధ్ర స్టైల్ ఇడ్లీ, తమిళనాడు స్టైల్ చట్నీ. తమిళనాడే, తమిళనాడు స్టైల్, తమిళనాడే. చూద్దాం, మనం కూడా రివ్యూ ఇవ్వాలి కదా, ఇస్తాను. ఈ ఉల్లిపాయ తుక్క అయితే నేను పాడానండి. ఒక గిన్నె చెత్తది ఏదైనా పెట్టుకుంటాను. పైకి పట్టుకెళ్ళినప్పుడు కంపోస్ట్ కింద నేను మొక్క మొదల్లో అది వేసేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు పక్కన పెడదాం. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా చాప్ చేసేద్దాం. మనం ఎలాగైనా కోసుకోవచ్చు వీటిని, మొక్కలని. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే కనుక ఈ విధంగా కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, ఎలా ఉంది ఏంటని. పచ్చడి బాగుందా లేదా అన్నది నాకు కామెంట్ ద్వారానే కదా తెలిసేది. మీరు కామెంట్ పెడితే నేను చదువుతానండి. రిప్లై ఇవ్వడానికి అటు ఇటు కొంచెం లేట్ అయినా కానీ నేనైతే ప్రతి కామెంట్ చదువుతాను. ఏంటా హారిక కాలేజ్ నుంచి వచ్చేసిందండి. ఈరోజు అయితే లంచ్ అంటే నేను ఫంక్షన్కి అని వెళ్ళానమాట. ఇంకా పిల్లలు అన్నారు బిర్యానీ తెచ్చుకుంటామమ్మా మేము అంటే, సరే అని చెప్పేసి వాళ్ళని బిర్యానీ తెచ్చుకోమన్నాను. ఇంకా సాయంత్రం ఇంకా హారిక వచ్చే టైంకి ఇదిగోండి టిఫిన్ అనేది ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. తను కాలేజ్ నుంచి వచ్చింది ఇప్పుడే. పుచ్చకాయ ఉంది, వచ్చేటప్పుడు పుచ్చకాయ తెచ్చామన్నమాట. మాకు ఇక్కడ కేజీ 30 అలా ఉంది. కానీ ఎక్కడ పడితే అక్కడ పుచ్చకాయ దుకాణాలు బాగా వేస్తున్నారు. రోడ్ సైడు అమ్మేస్తున్నారు అన్నమాట. బరకాలు వేసేసి బోర్డు పుచ్చకాయలు దిగిపోయినాయి. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ ఇయరే తక్కువ అండి, ఈ ఇయర్ రేట్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ 20 పడింది కేజీ. అప్పుడేమో అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు, ఈ ఇయర్ ఎక్కువ ఉన్నాయి కానీ అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి. దారిపొడికే సాయి మొత్తం ఇంచుమించుగా కిలోమీటర్కి ఒకళ్ళు ఉన్నట్టున్నారు. లాస్ట్ ఇయర్ మనం అంటే ఇంక రిలయన్స్లో తెచ్చుకోవడం మొదలెట్టాక మనం ఇంకా ఎక్కడ బయట చూడట్లేదు, తక్కువ.
కళ్ళు మండిపోతున్నాయి. నేను చూస్తాను కానీ తెచ్చుకోమండి ఎక్కువ రిలయన్స్ కనబడి పడిపోయింది. కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. టమాటాలు నెక్స్ట్ టమాటాలు కోసుకుందాం. ఇంకా మన పైన టెర్రస్ మీద టమాటా మొక్కలు పెట్టాను కానీ చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఏమన్నా మంచిగా కాస్తే బాగుండు. ఈ సంవత్సరం మరి వాతావరణం ఎలా ఉంటుందో, అనుకూలంగా ఉంటే బాగా క్రాప్ వస్తుందండి. ఈసారి వంకాయలకి బాగుంది. వంకాయలు బాగా కానీ ఇదివరకులా చేయలేకపోతున్నామండి. మేము కూడా గార్డెనింగ్ అది అంటే కొంచెం పని ఉంటుంది. ఒకటే అప్పుడు కొంచెం ఓపిక ఉండేది. ఆ సంవత్సరానికి తగ్గిపోతూ ఉంటుంది కదా ఓపిక అనేది. అందులోని పిల్లలు సాయం వచ్చేవారు. ఇప్పుడు ఇంకా పిల్లలకు కూడా వాళ్ళ వర్కుల్లో ఉండిపోవడం వల్ల నేను ఒక్కదాన్నే అంటే బరువు ఉంటాయి కదండి కుండీలు అయ్యని, అవి ఎత్తలేకపోవడం వల్ల అలా కొంచెం పని డేలా అవుతుందన్నమాట. అంటే చేయాల్సిన పని చేయలేకపోతున్నాము. ఆ టైం డేలా పడిపోయి చేయలేకపోతున్నాం. అనుకునే పని ఈరోజు ఇది చెయ్యాలి, ఈ మొక్క మార్చాలి. ముందు మనుషులు కొంచెం కంటే కొంచెం దొరికేవారు. ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. మనుషులు చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు అంత ముందు అవతల సపోర్ట్ ఉంటే కొంచెం అలాగే చేసేవాళ్ళం. అవునండి, ఇప్పుడు అది కూడా దొరకట్లేదు కదా. అది నిజమే, అది ఒక పాయింటే. టమాటా చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్, చాలా ఇష్టం. చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టం మా సాయిరామ్కి, హారికకి. ఇంకా టమాటా చట్నీ లేకుండా తినరు. ఈ సీజన్ వచ్చిందంటే మర్చిపోయాను, ప్యూరీ కూడా చేసుకుంటానండి, అది కూడా చూపిస్తాను. ఇంక ఈ సీజన్లో మనకి టమాటాలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి కదా, నాకు అలా మెయిన్ వచ్చినప్పుడు ఫేవరెట్ ఏంటంటే ప్యూరీ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇడ్లీ విత్ నెయ్యి అండ్ టమాటా చట్నీ. మ్మ్. ఇంకేం అవసరం లేదు. అవసరం లేదా? ఓకే, అదండి మా వాళ్ళ టేస్ట్ అయితే. ఇంకా నేను ఈ టమాటాలన్నీ కోసేసిన తర్వాత చూపిస్తాను, టైం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ టమాటా పచ్చడికి. ముందుగా టమాటా ముక్కలు ఒక అర కేజీ, పోనీ ఇవి కేజీ ఉంటాయండి, కేజీకి ఒక పావు కేజీ పైనే ఉండాలి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసేద్దామా? వెరైటీగా ఉంటుంది చట్నీ. వెరైటీగా ఉంటుందా? శనగపప్పు వాడతాం కదమ్మా, శనగపప్పు చట్నీ చేస్తాం. ఇతర ఆనియన్స్ చట్నీ అవుతుందా? అవును. ఇప్పుడు మిక్సీ అంతా పట్టదు కదా నాన్న, 2 వాయిల కింద వేసుకుందాం. ఓకేనా? 2 వాయిల కింద వేసుకున్నాము. కొత్తిమీర కూడా కొంచెం వేద్దాము ఇందులో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇదేంటి నూనెలో మగ్గబెట్టుకొని ఎలా చేస్తున్నారు, అసలు విజయ బాగుంటుందా ఏటా అని అనుకోవచ్చు మీరు. అంటే మీకు డౌట్ ఉంటుంది కదా, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంకా చేసే విధానం ఇంకా ఉంది, ఇది చూపిస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, మెత్తగా ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపి గ్రైండ్ చేసాను కదా, ఇంకా మిగతా టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. కాశ్మీర్ చిల్లీ అయితే ఇంకా మంచి రెడ్డిష్గా ఉంటుంది. నేను కూడా బాగానే వేసాను, కారం బాగానే ఉంది. స్పైసీ మాట ఇది చట్నీ, స్పైసీగా ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అదే చేస్తున్నారు లాస్ట్కి. ఏమనుకున్నావు? ఇదిగోండి కొద్దిగా ఆవాలు, తాలింపు మాట, అంటే పచ్చి జీలకర్ర, టమాటాలు తినలేం కదా, ఖచ్చితంగా దీన్ని ఏదో చేస్తారు. కుకింగ్ అనుకున్నాను, కుకింగ్ చేస్తున్నారు. మినపప్పు వేసాను, కరివేపాకు కూడా వేద్దాం. కొద్దిగా పసుపు. చూద్దాము మన చేసుకునే పద్ధతి బాగుంటుందా, లేదంటే తమిళనాడులో కూడా టేస్ట్లు కొన్ని నచ్చుతాయి కదా మనకి. పొంగల్ అయితే స్పెషల్ మాట, మద్రాస్ వాళ్ళది. మంచి టేస్టీగా ఉంటుంది పొంగల్ అంటే. ఇంక అక్కడే చెన్నైలో తింటేనే బాగుంటుంది. మేము ఎప్పుడు అరుణాచలం అది వెళ్ళినప్పుడు అక్కడ తిన్నామాట హోటల్లో అదిని. అప్పుడు వీళ్ళు చిన్నపిల్లలండి, నేను పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే గబగబా వాళ్ళకి తినిపించేసుకుని ఆ తర్వాత తినేదాన్ని నేను. మళ్ళీ వాళ్ళ ఆకలిని మధ్యలో ఏడిస్తే కుదరదు కదా ట్రావెలింగ్లోనని వెనక్కుండి. ఈ టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసినప్పుడు పొగ ఆవిరి చేయబెట్టట్లేదు. కారం ఏ కంటి దగ్గర పెట్టుకున్నా, ముక్కు దగ్గర పెట్టుకున్నా అయిపోయింది ఈ కారంతో. ఇప్పుడు మనకి చట్నీ బాగా ఉడకాలన్నమాట. కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా, ఇంకొంచెం పోద్దాం.
ముందైతే ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇంక ఇందులో పచ్చిశనగపప్పు కానీ గొలసనపప్పు కానీ వేయరమ్మా? ఇంకేమేరు, పచ్చి పచ్చడి అనుకోపని ఇదొక టేస్ట్. అక్కడ మనం ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు ఇప్పుడు తిన్నాం, కానీ ఏదో దేవస్థానానికి వెళ్ళినప్పుడు తిన్నాం, పచ్చి పచ్చడిలా ఉంటుంది టేస్ట్. ఏం మరి ఇది నేను అక్కడ మరి ఎక్కువ అక్కడ ఏంటంటే బియ్యం రవ్వతో చేసేవారు దద్దోజనం కింద తిని. వీళ్ళకి ఒక్కోసారి పిల్లలు చిన్నపిల్లలు కదండి, హారిక 3 years ఎంతో, వీళ్ళేమో 6, ఒకరికేమో 6, 5, చిన్నోడికి 5 years, ఆ తర్వాత పెద్దోడికి 7 years అనుకుంటా. అయితే వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కదా, ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చేటోడికి దర్శనం అయ్యేటోడికి 10:30, 11 అయిపోయేది. అప్పుడు దాకా వాళ్ళు టిఫిన్ చేయకుండా ఉండలేరు కదా. నేను ఏం చేసేదానంటే ఈ ప్రసాదమే కొంచెం ఇంకోసారి వెళ్ళి తెచ్చుకోమని వాళ్ళకి పెట్టేసి అప్పుడు బయటకు వచ్చేవాళ్ళం అన్నమాట. అంటే ఆగరు కదా అని చెప్పేసి, టైం ఉండేది కదా, పలానా టైం కానీ మనం వెళ్ళిపోతాం కదా దర్శనానికి అదిని. అలా సిరిపురం వెళ్ళాము, కంచి ఒకటి మిస్ అయిపోయామాట. అప్పుడు ఏం చేసామంటే మేము ట్రైన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత కారు వెహికల్ కట్టించేసుకుని కాణిపాకం ఇవన్నీ చూసేసుకున్నామాట. కానీ కంచి ఒకటి లాంగ్ అన్నారని వెళ్ళకపోయాము. ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలి అన్నీ చూడండి. కానీ అక్కడ కంచి అంటే అమ్మవారి గుడి ఉంటుంది, అలాగే బల్లిలు ఉంటాయి అన్నమాట. బంగారు బల్లి అది ఉంటుంది, వెండి బల్లి అది ముట్టుకుంటారు. అది ముట్టుకుని వచ్చిన వాళ్ళని కూడా మన మీద బల్లి అది పడింది అనుకో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి ముట్టుకోవాలన్నమాట. అలా డాడీ వెళ్ళారంట ఒకసారి, ఎప్పుడో చెప్పారు, ఎప్పుడైనా ఇంకా బలి పడిందంటే చెప్పకుండా వెళ్ళి ముట్టుకోవాలన్నమాట. అలా ఉంటుంది. బలి శాస్త్రం నమ్మని తక్కువే నమ్ముతారు, కానీ ఎప్పటి నుంచి వచ్చినాయి కదండి, అదొక పద్ధతిలో వెళ్ళిపోవడమే అంతే. ఎప్పుడైనా బల్లి తగిలినా మన కాలు నుంచి వెళ్ళినా గమ్మున ఏదో చేతి మీద పడినా వెళ్ళిపోయి మా వారిని చెప్పకుండా పట్టుకుంటాం అన్నమాట. అప్పుడు అంటారు ఏంటంటే ఇలా జరిగిందని చెప్తాం అన్నమాట. తర్వాత ఇదిగో చట్నీ రెడీ అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇంకొంచెం ఆయిల్ పైకి వస్తే సరే, కానీ బాగుంటుంది టేస్ట్ అయితే. చూద్దాం ఉప్పు సరిపోయింది కదా, ఒకసారి చెక్ చేద్దాం. సరిపోలేదు, తక్కువగా ఉంది, కొంచెం వేద్దామా. కొంచెం పచ్చి స్మెల్ పోయేలాగా కొంచెం దగ్గరికి వచ్చేలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఉల్లిపాయలు వేయడం వల్ల ఇదొక టేస్ట్. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం కారం తక్కువైందని నేను కొంచెం పచ్చికారం కూడా వేసాను. కొంచెం కారం తక్కువైంది అయితే ఇంకొంచెం ఎండుమిర్చి పడదనేమో, కారం కారంగా బాగుంటుంది ఇది. అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వాడతాను. అయిపోయింది, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. రెడీ. చూడు ఇడ్లీ కూడా బాగానే వచ్చేసింది. ఇదిగో చట్నీ రెడీ. ఇలా పక్కన వేసేద్దాం. చూసారా చట్నీ కూడా, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాము, అక్కడికి పట్టుకెళ్ళిపోదాం. నెయ్యి ఉండాలి, నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక ఇడ్లీ ఏమో మామూలుగా వేసుకుని తిందామా, ఇది నెయ్యి వేయలేని ఇడ్లీ కదా. ముక్కలు ఏందే మొదలేదంటారు కదా, అలా నాకు ఏంటంటే నెయ్యి లేనిది ఇడ్లీ దిగదు. స్పైసీగా ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇడ్లీ నెయ్యి వేసి చూద్దాం. నెయ్యి వేసిన ఇంకా టేస్ట్ వస్తుంది, కొంచెం ఆ కారం కూడా కాంపెన్సేట్ అవుతుంది. నెయ్యి వేసింది ఇంకా బాగుంది, చాలా బాగుంది. చట్నీ నెయ్యి వేసింది అదిరిందిరా, ఉత్తిది బాగుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా నెయ్యి కూడా వేసుకుని దింపేసుకోవచ్చు. అది నెయ్యి మంచి కొలెస్ట్రాల్,
ఇంత అంతని కాదు, వీలైతే కర్రీస్లో వేసుకుని కూడా గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి నెయ్యి అనేది మనకి ఉంటే అంటే బాడీలోకి వెళ్తే చాలా మంచిది. ఉదయం అయితే పరగడుపునే ఒక స్పూన్ తీసుకుంటే జాయింట్లో అదిని కొంచెం మనకి గుజ్జు అది ఏర్పడుతుంది అంటారు, మంచిదంట జాయింట్స్కి అది. చాలామంది కాఫీలో అది కూడా నెయ్యి వేసుకుని తింటారు కదా, అదే తాగుతారు కదా, తింటారు కాదు, కాఫీలో వేసుకుని నెయ్యి తాగుతారన్నమాట పొద్దుటే ఒక స్పూన్ బ్లాక్ కాఫీలో. హోమ్ మేడ్ కి బయటికి కాదు మన ఇదండి టేస్ట్ అయితే చాలా బాగుంది. తమిళనాడు చట్నీ, ఆంధ్ర ఇడ్లీ సూపర్ టేస్ట్ ఉంది. అంటే నెయ్యి వేసుకుని తింటే బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. అంటే రొటీన్గా ఎప్పుడు తినే టమాటా పచ్చడి కాకుండా ఇలా కూడా ఒక్కోసారి ట్రై చేయండి. నేనైతే మంచిగా తింటాను, వేడి చల్లారకుండా తినేయాలి కాబట్టి. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ చట్నీ కాబట్టి మీరు కూడా చేసుకుంటారని చూపించాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.